హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. నేను సురేష్. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ నుంచి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే మనం చూద్దాము. మొట్టమొదటిగా దీనికి సైంటిఫిక్ జాబ్స్ ఏవైతే ఉంటాయో సైంటిఫిక్ అసిస్టెంట్ జాబ్స్కి సంబంధించి 3 డిపార్ట్మెంట్స్లో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే సైంటిఫిక్ అసిస్టెంట్ ఫిజికల్ కింద 18 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అదేవిధంగా కెమికల్ వాళ్ళకి 17 వేకెన్సీసు, బయాలజీ లేదా సెరాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళకైతే 22 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ క్లియర్గా సైంటిఫిక్ అసిస్టెంట్ కెమికల్ అని చెప్పేసి మళ్ళీ ఇంకొక పోస్ట్ అయితే ఎక్స్ట్రాగా ఇవ్వడం జరిగింది. టోటల్గా 58 పోస్టులకు ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఫర్దర్గా ముందుకెళ్ళేటువంటి ముందు మీరైతే దీనికి సంబంధించి డేట్స్ అయితే తెలుసుకోండి. దీనికి అప్లై చేసుకోవడానికి నవంబర్ 2వ తేదీ నుంచి నవంబర్ 22వ తేదీ 2020 దీనికి అప్లై చేసుకోవడానికి అయితే లాస్ట్ డేట్గా ఇచ్చారు. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటన్నట్లయితే మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అన్నట్లయితే slprb.ap.gov.in అనేటువంటి సైట్ లేదా ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అఫీషియల్ సైట్కి అయితే వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కూడా మీరైతే అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కేటగిరీ పరంగా ఎవరికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేటువంటి దాని గురించి మీకైతే క్లియర్గా ఇచ్చేశారు. నెక్స్ట్ దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అనేటువంటి డౌట్ గురించి అయితే ఒక క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేశారు. ఎగ్జామినేషన్ అనేటువంటిది డిసెంబర్ 6వ తేదీన దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తామని అయితే చెప్పారు. సో దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేటువంటిది అయితే ఇచ్చారు. సైంటిఫిక్ అసిస్టెంట్ ఫిజికల్గా వచ్చేసి చూడండి ఒకసారి ప్రతిదానికి కూడాను దాదాపు ఎంఎస్సీ అయితే కంపల్సరీ ఉండాలి. ఇందులో ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆ డిపార్ట్మెంట్లో ఎంఎస్సీ అయితే కంప్లీట్ అయి ఉండాలి. ఇక్కడ మీరు ఒకసారి వీడియో పాస్ చేసుకొని మీకు ఏదైనా డౌట్ ఉంటే క్లియర్గా చూసుకోవచ్చు. నేనైతే బ్రీఫ్గా చెప్తున్నాను. సైంటిఫిక్ అసిస్టెంట్ ఫిజికల్ వాళ్ళకి చూడండి, ఫిజిక్స్ యాజ్ ఎ సబ్జెక్ట్లో ఎంఎస్సీ చేసి ఉండాలి, లేదా ఫారెన్సిక్ సైన్స్ విత్ ఫిజిక్స్ యాజ్ స్పెషల్ సబ్జెక్ట్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. మీరు ఎంఎస్సీలో ఫిజిక్స్ చేసి ఉండాలి, లేదా ఫారెన్సిక్ సైన్స్లో ఫిజిక్స్ ఒక సబ్జెక్టుగా అయితే ఉండాలి. నెక్స్ట్ సైంటిఫికేషన్ కెమికల్ చూసుకున్నట్లయితే ఎంఎస్సీ కెమిస్ట్రీ అయితే చేసి ఉండాలి, లేదా బయోకెమిస్ట్రీ చేసినటువంటి వాళ్ళు కానివ్వండి, తర్వాత ఫారెన్సిక్ సైన్స్లో కెమిస్ట్రీ చేసినటువంటి వాళ్ళు, అదేవిధంగా టాక్సికాలజీ ఒక సబ్జెక్ట్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్లో బయాలజీ మరియు సెరాలజీ జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళకైతే ఎంఎస్సీలో బయాలజీ ఒక సబ్జెక్టుగా ఉండాలి, లేదా జువాలజీ కానివ్వండి, బాటనీ, అదేవిధంగా మైక్రోబయాలజీ లేదా బయోటెక్నాలజీ, లేదా ఫారెన్సిక్ సైన్స్ విత్ బయాలజీ యాజ్ స్పెషలైజేషన్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఫారెన్సిక్ సైన్స్లో బయాలజీ అనేటువంటిది ఒక సబ్జెక్టుగా ఉన్నా కూడాను మీరైతే ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. తర్వాత వచ్చేసి మీకు వీటికి ఫర్దర్గా చూసుకున్నట్లయితే ఫీజు చూసుకునే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు వచ్చేసి 300 రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ ఆల్ అదర్ కేటగిరీస్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడాను 600 రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే మీరైతే పే చేయాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి అదేవిధంగా ఫీ పే చేయడానికి నవంబర్ 22వ తేదీ అనేటువంటిది లాస్ట్ డేట్గా ఇచ్చారు. ఆ రోజు సాయంత్రం 5 గంటల వరకు అయితే మీరైతే అప్లై చేసుకోవడానికి అవకాశం అనేటిది అయితే కల్పించారు. సో మీకు సంబంధించి హాల్ టికెట్ అనేటువంటిది ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నట్లయితే మీరు అప్లై చేసిన తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ ఎప్పుడైతే ఉంటుందో దానికి 6 రోజుల ముందు మీరు హాల్ టికెట్ అనేటువంటిది అయితే మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. తర్వాత దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ మార్క్స్ ఏ విధంగా ఉంటాయి, ఎన్ని మార్క్స్కి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అన్నట్లయితే ఏ డిపార్ట్మెంట్కి మీరు చూసుకున్నట్లయితే మొత్తం 3 డిపార్ట్మెంట్స్లో జాబ్స్ ఉంటాయి. 3 డిపార్ట్మెంట్స్కి కూడాను 120 క్వశ్చన్స్ ఉంటాయి. 120 మార్క్స్కి ఎగ్జామినేషన్ అనేటువంటిది అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మీకు నేను ఆల్రెడీ డేట్ చెప్పాను కదా, డిసెంబర్ 6వ తేదీ 2020 జరుగుతుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఏ ఎగ్జామినేషన్ కూడా జరుగుతుంది. సో ఒకసారి చూసుకోండి. ఓఎంఆర్ షీట్ ద్వారాను ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తుంది. అంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ కాదు, పేపర్ అండ్ పెన్ మోడ్లో ఎగ్జామినేషన్ అనేటువంటిది అయితే కండక్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఆ విధంగా కండక్ట్ చేస్తాము అంటున్నారు. తర్వాత క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకున్నట్లయితే ఓసీ వారికి 40% క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేటువంటివి రావాలి. అదేవిధంగా బీసీ వారికి 35% ఉండినట్లయితే ఎస్సీ ఎస్టీస్ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉంటారో వీరికి 30% క్వాలిఫైయింగ్ మార్క్స్కి అయితే నిర్ణయించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ సిలబస్ చూసుకున్నట్లయితే దాదాపు మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఏ సిలబస్ అయితే ఉంటుందో మీకు ఆ సిలబస్ని కూడా చాలా వరకు అయితే ఇవ్వడం జరిగింది. సో
ఇక్కడ చూసుకున్నట్లయితే సిలబస్ ఫర్ ద రిటన్ ఎగ్జామినేషన్, ఇది ఫిజికల్కి సంబంధించినటువంటి సిలబస్. సో మనం సిలబస్కి సంబంధించి మీకు ఏదైనా కావాలనుకున్నట్లయితే నాకు కింద కామెంట్స్లో అడగండి, నేను వాటికి సంబంధించి సపరేట్ వీడియో అయితే చేస్తాను. అంటే ఇందులో చాలా వరకు లాంగ్ అయిపోతుంది కాబట్టి. సో దాదాపు మీకు బేసిక్స్ నుంచి కూడాను డెప్త్ వరకు అన్నీ మీకు చదివినటువంటి సబ్జెక్ట్సే ఉంటాయి. దేంట్లో అయితే దాంట్లో ఫిజిక్స్ అయితే మీకు ఫిజిక్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం ఉంటాయి. నెక్స్ట్ కెమిస్ట్రీ చూసుకున్నట్లయితే ఆర్గానిక్ కెమిస్ట్రీ వాళ్ళకి ఆల్కైన్స్ ఇటువంటి డీటెయిల్స్ ఉంటాయి. నెక్స్ట్ బయాలజీ వాళ్ళకి చూసుకున్నట్లయితే ఇంకా డెప్త్గా ఉంటుంది. సో ఈ విధంగా సిలబస్ అనేటువంటిది చాలా అయితే ఇచ్చారు. దీన్ని చెప్పడానికి అయితే చాలా టైం పడుతుంది. సో మీరైతే ఏ జాబ్స్కి అప్లై చేశారో ఆ జాబ్స్కి సంబంధించి దాని గురించి అయితే మీరు కింద కామెంట్స్లో అయితే అడగండి. నేను దానికి సంబంధించి ఎక్కువ మంది డౌట్స్ కనుక అడిగినా, ఎక్కువ మంది సిలబస్ కావాలని అడిగినా నేను దానికి వీడియో అయితే చేస్తాను సపరేట్గా. ఈ టాపిక్స్ ఉంటాయని చెప్పేసి. లేదా మీకు నోటిఫికేషన్ కావాలనుకున్నట్లయితే నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. టెలిగ్రామ్ లింక్ అనేటువంటిది నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళైతే ఒకసారి జాయిన్ అవ్వండి. ఫర్దర్గా వచ్చేటువంటి డిపార్ట్మెంటల్ జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, లేదా వీటికి సంబంధించి ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ కానివ్వండి, ఏవైనా మీరు చూడాలి అనుకుని ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే మీకు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది, దానిపైన ఒకసారి క్లిక్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.